మంచిది. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. సో చదవబడినటువంటి వచనం అందరికీ బాగా తెలిసిన వచనమే. దేవుడు తన సంకల్పమును బట్టి ఈ లోకంలోనికి రక్షకుణ్ణి పంపించాలని ఉద్దేశించిన ఆ సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ధన్యురాలు మరియమ్మ యొద్దకి ఒక దేవదూతను పంపించాడు. మనందరికీ తెలిసిన విషయమే. ఆమె లోపలికి వచ్చిన మరుక్షణమే చెప్పబడినటువంటి మాట, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఎందుకు అలా పిలువబడింది? దయాప్రాప్తురాలా అంటే తను పొందుకున్నటువంటి దయ ఏంటయ్యా అంటే, ఈ విశ్వమంతటికి కలిగేడు రక్షణను దయచేసే రక్షకుణ్ణి తన గర్భమున మోసే ధన్యతను తను పొందుకుందనమాట. ఏ దేవుడైతే ఈ అఖిల బ్రహ్మాండాన్ని సృష్టించాడో తన వాక్కు చేత, కలుగునుగాక అంటే ఆకాశము, నక్షత్రాలు, భూమి, ఈ సర్వ ప్రపంచము, విశ్వమంతా ఒక్క మాట కలుగునుగాక అన్న ఒక మాట ద్వారా సృష్టించాడు. అంతటి మహోన్నతుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి తన గర్భమున మోయగలిగే ధన్యతను పొందుకుందన్నమాట. తన గర్భమున మోయగలిగే ధన్యతను పొందుకుంది. ప్రభునందు పిల్లరా, అయితే ఆ ధన్యతనైతే పొందుకుంది కానీ, ఆ దయను పొందుకుంది కానీ, ఒక్కసారి తను గర్భము ధరించిన తర్వాత, పరిశుద్ధాత్మ తనను ఆవరించిన తర్వాత, గర్భం పొందుకున్న తర్వాత పాపం ఎన్ని అవమానాలు భరించిందో తెలియదు. కట్టుకోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి కూడా రహస్యంగా విడిపించుకోవాలని, వదిలేయాలని అని తలంచాడు. ఆ రోజు మరి ఎన్ని రకాలుగా ఎంతమంది మాట్లాడుకున్నారో తెలియదు. ఈరోజు ఒక అబ్బాయి అమ్మాయి క్లోజ్గా మూవ్ అవుతుంటేనే రోడ్లో రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం, రకరకాలుగా అనుకుంటారు. వాళ్ళు ఎవరన్నది అనవసరం. వాళ్ళు అన్న చెల్లెలు అయి ఉండవచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు. కానీ అలా క్లోజ్గా వెళ్ళడం చూడంగానే మనం ఏదేదో మనం అల్లేసుకొని, కల్పించేసుకొని మాట్లాడుకోవడం సహజంగా జరుగుతున్న పరిస్థితులు. కానీ అప్పుడు మరియమ్మ గర్భం ధరించింది. ప్రధానం మాత్రమే జరిగింది, ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది, కానీ పెళ్ళి ఇంకా కాలేదు. అప్పుడే గర్భం ధరించేసరికి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు, అన్ని అవమానాలు భరించింది పాపం ఆ మరియమ్మ. ఆ మరియమ్మను ఆ రోజు నుంచి నేటికి ఆమెను దూషిస్తూనే ఉన్నారు. ఆనాటి జనాంగము యేసు ప్రభుతో మాట్లాడినప్పుడు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము అన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు వ్యభిచారం ద్వారా పుట్టినవు, నువ్వు ఎవనికి పుట్టావో తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. ఆ మాట వినగానే యేసు ప్రభు ఎంత బాధపడ్డాడో తెలియదు. కానీ ఒకవేళ ఆ మాట మరియమ్మ విని ఉంటే, ఇలా ఎన్నో అవమానాలు భరించింది ఆ తల్లి. ఇప్పుడు కూడా అంటున్నారు, ఇప్పుడు కూడా ఒక రోమా సైనికుని ఉంచుకుని, రోమా సైనికుని ద్వారా పుట్టినోడు యేసు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏ అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకురాలు మరియమ్మ. అయితే ఆ ధన్యతను దేవుడు తనకు అనుగ్రహించాడు, మరియకు అనుగ్రహించాడు. ధన్యురాలు అని పిలువబడింది ప్రభునందు పిల్లరా. అదే లూకా సువార్తలో మనం ఒకసారి 11వ అధ్యాయానికి వద్దాం. 11వ అధ్యాయము 27వ వచనము. నిన్ను ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయన్ను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, నిన్నెవరైతే మోసారో ఆవిడ ధన్యురాలండి అని చెప్పేసింది అనమాట. నిజంగా ధన్యురాలు. లేకపోతే సృష్టికర్తను గర్భములో 9 మాసాలు 9 మాసాలు పెట్టుకొని మోయడము, తనకు జన్మనివ్వడం, సృష్టికర్తకు తనకు పాలిచ్చి పెంచడము, కాలకృత్యాలకి వెళ్తే క్లీన్ చేయడము, సృష్టికర్తను
లాలించి నిద్రపుచ్చడము, ఇదనేది ఎవరికి దొరుకుతుందండి? ఎవరికి దొరకదు. కానీ మరియమ్మకు దొరికిందనమాట. అయితే నిజముగా ఆయన ధన్యురాలు, ఆమె ధన్యురాలు. అయితే ప్రభువునందు పిల్లరా, ఆ ధన్యత మనకు కూడా రావాలి అంటే ఏ ధన్యత? గర్భమున మోసుకొని తిరగడం కాదు. ఆనాడు ఆవిడ ఆ ధన్యతను భరించింది. ఈనాడు మనకు కూడా ఆ ధన్యత రావాలంటే యేసును మోసుకొని తిరగాలి. ఆ రోజు ఏ విధంగా అయితే గాడిద పిల్ల తనను యేసును మోసుకొని తిరిగిందో అలాగే మనమందరము కూడా ఒక్కొక్క గాడిద పిల్లలా అయిపోవాలి. ఆ యేసును మోసుకొని తిరుగుతూ ఉంటే రకరకములైనటువంటి నిందలు రావచ్చు. చెప్పాడు ప్రభు ముందుగానే మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మరియమ్మకు కలిగినటువంటి ధన్యత మనకు కావాలంటే ఏం చేయాలంటే ఇదిగో యేసును మోసుకొని తిరగాలి. ఆవిడ 9 నెలలు మాత్రమే మోసింది, మనం బ్రతుకు కాలం మోయాలి. 9 నెలలు మోసినటువంటి తనే ధన్యురాలైతే బ్రతుకు కాలం అంతా మోసిన వాళ్ళు మనం ఎందుకు కాము? ఖచ్చితంగా అవుతాం. ఆ ధన్యతను పొందుకోవాలంటే క్రీస్తును మోసుకొని తిరగాలి. క్రీస్తును మోసినంత మాత్రాన సరిపోదు, కానీ ఈనాడు చాలామంది మోస్తున్నారు క్రీస్తును. ఏం మోయట్లేదా? చాలామంది మోస్తున్నారు, చాలామంది యేసును ప్రకటిస్తున్నారు. యేసే రక్షకుడని నిర్భయంగా ఫ్లెక్సీలు పట్టుకొని కొద్దిమంది వాక్యములనే షర్ట్ల మీద ప్రింట్ చేసుకొని నిలవబడుతున్నారు. సమాజంలో పబ్లిక్లో నిలబడి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మోస్తున్నారు. అయితే అడిషనల్గా మనకు మరొక ధన్యత ఉంది. ఏంటంటే సత్యమును మోసుకొని తిరగడం, యేసును మోసుకొని తిరగడం, అదేవిధంగా సత్యవాక్యమును మోసుకొని తిరగడం. ఈ ధన్యతను మనం మోసుకుని వెళుచుండగా అనేక మంది అనేక రకాలుగా మాటలాడడం మనము సహించాలి. ఎన్నో రకాలుగా మాట్లాడతారు. చాలాసార్లు చెప్పిన సంఘంలో, నేను ఇంకా బెంగళూరు పట్టణానికి రాకముందు ఒకానొక ఊరికి సువార్త దండయాత్రకు వెళ్ళాను. కరపత్రాలు పట్టుకొని వీధి పంచుకుంటూ వీధిన సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాం. పాస్టర్ గారు చర్చిలో ఉన్నప్పుడు చెప్పాడు, బాబు మనం వెళ్తున్నది అన్ని జనుల మధ్యకి, ఎక్కడికి వెళ్ళినా గుంపులుగా వెళ్ళండి, ఒంటరిగా ఎవరు వెళ్ళకండి అంటే అక్కడ కొట్టాము. తర్వాత అక్కడికి వెళ్ళాము, కరపత్రాలు ఒకవైపున ఆటోకు మైక్ కట్టి సువార్త ప్రకటిస్తూ సువార్త గీతాలు పాడుతూ వెళ్తున్నాం. ఒకనొక చోటకు వచ్చేసరికి సడన్గా మరి నేను ఎలా తప్పిపోయినా తెలియదు, ఒక సందులోకి వెళ్ళిపోయాను, ఎవ్వరు లేరు. మేము వెళ్ళిన రోజు అదేదో పండగ, అందరూ ప్యానీళ్ళు చల్లుతూ ముగ్గులు, పల్లెటూరులో అంత పేడలు కుదరు కదా ఇంటి ముందర, పేడలకి ముగ్గులేసి ఆ కార్యక్రమంలో ఉన్నారన్నమాట. ఆ కార్యక్రమంలో ఉంటుండగా నేను కరపత్రాలు పట్టుకొని వెళ్ళాను వాళ్ళ మధ్యకి. కొద్దిమంది బిజీగా ఉన్నారు, తీసుకోలేదు. ఇంకొద్దిమంది వాళ్ళ పనులలో నిమగ్నం అయిపోయారు. ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు, పంచ కట్టుకొని తెల్ల బనీన్ వేసుకొని వచ్చాడు. ఆయనకు ఇవ్వబోయాను, అన్నా తీసుకున్నాను. ఆయన చూసి ఏంటి బాబు నీ పెళ్ళి అని అడిగాడు. పెళ్ళి కాదండి, ఇది కరపత్రము యేసు ప్రభు గురించి. ఆయన ఏమన్నాడంటే, మడిచి ఎక్కడ పెట్టుకోమంటాడో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పల్లెటూరులు పచ్చిగా మాట్లాడతారు, ఏం మొహమాటం ఏం లేదనమాట. మడిచి పెట్టుకోమనేసాను. జస్ట్ నేను ఏమనలేదు, కరపత్రిక తీసుకోమని చెప్పాను. అంటే యేసును మోసుకొని తిరిగితే దాంట్లో నో డౌట్ అట్ ఆల్ నిందలు రావడం ఖాయం, అవమానాలు రావడం ఖాయం. ఏ విధంగా అయితే మరియా ఏ పాపము ఎరుగనటువంటి, అన్యం పుణ్యం ఎరుగనటువంటి మరియా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిందలు భరిస్తూ, బాధలు భరిస్తూ ఇప్పటికీ ఆవిడ అవమానింపబడుతూ ఉంది. అలాగే యేసు ప్రభువును మోసుకొని తిరిగేంత కాలం మనకు నిందలు తప్పవు, అవమానాలు తప్పవు. వాటిని చూసి భయపడకుండా బ్రతికినంతకాలం చస్తే బ్రతుకు కొరికే క్రీస్తు కొరికే చేస్తాను, జీవిస్తే క్రీస్తు కొరికే జీవిస్తాననేసి మొండివాడిగా ముందుకు సాగిపోవాలి. అలా మొండివాడిగా సాగిపోయిన వాడే ధన్యుడు. యేసు ప్రభు ఒక స్త్రీ అలా మాట్లాడినప్పుడు, నిన్ను మోసినటువంటి గర్భము, నీవు కుడిచినటువంటి స్తనములు ధన్యములు అని చెప్పినప్పుడు యేసు ప్రభు మరొక మాట చెప్పాడు. అవును కానీ అన్నాడు. ఎస్
అవును గాని దేవుని వాక్యము విని దాన్ని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. దేవుని వాక్యము ఎంతమంది గ్రహిస్తున్నారు, ఎంతమంది గైకొంటున్నారు? అందరి సంఘాలలో దేవుని వాక్యమే ప్రకటింపబడుతుంది. మరి అందరూ గైకొన్నారా? కానీ వాక్యం అనగా ఏంటి? సత్యము. మరి సత్యం అందరికీ గైకొన్నారా? కొద్ది మందికి ఆ ధన్యత కూడా దొరికింది. ప్రస్తుతము ప్రపంచంలోకెల్లా పెద్ద రిలీజన్ ఏంటి? క్రిస్టియానిటీ. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇతర అనేక మతాలతో పోలిస్తే. ఇంతమంది క్రైస్తవులు, ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉండగా అందరికీ సత్యం దొరికిందా? దొరకలేదు. కొద్ది మందికే. ఏ విధంగా అయితే ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్ది మందే అన్నట్టు ఈ సత్య మార్గంలో ప్రవేశించే వాళ్ళు కూడా కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి ధన్యతను మనకి ఇచ్చాడు. ఈ ధన్యతను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. సత్యంలోనికి ప్రవేశించాము, సత్యంలోనికి వచ్చామని సంకలు గుద్దుకుంటే సరిపోదు. సత్యంలోనికి వచ్చిన తర్వాత సత్యంలోనే కొనసాగడానికి కూడా మనం జాగ్రత్త పడాలి. ఏ విధంగా అయితే మీరు పొందినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోమని చెప్పాడు, అలాగే రక్షణ మాత్రమే కాదు, మనం పొందుకున్నటువంటి దర్శనాన్ని, మనం అందుకున్నటువంటి దర్శనాన్ని, అర్థం చేసుకున్నటువంటి దర్శనాన్ని కూడా కాపాడుకోవడం, దాంట్లో నిలిచి ఉండడానికి కూడా మనం భయభక్తులు వణుకు కలిగి ఉండాలి. లేకపోతే ఈ ధన్యతను పోగొట్టుకునే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అట్టి ప్రమాదంకు ఎప్పుడు మనం లోబడకుండా, లొంగిపోకుండా, ఎప్పుడు నిత్యము యేసును మోస్తూ సత్యమును మోసుకుని తిరిగే గాడిద పిల్లల్లాగా దేవునికి అయిపోదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.